కడియం శ్రీహరి గారు కేసీఆర్ గారికి సరిసమానమైన ప్రజా జీవితంలో నుంచి వచ్చిన ప్రజాప్రతినిధి. ఎవరు కూడా నేను ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, కడియం శ్రీహరి గారి నిబద్ధతను నిజాయితీని ఈ దేశంలోనే ఎవరు ప్రశ్నించజాలరు. నిజాయితీతో కూడుకున్న నిక్కచ్చిగా వ్యవహరించే ప్రజాప్రతినిధి. ఎన్నో మంత్రి పదవులు చేపట్టిన అవినీతి మచ్చలేని మంత్రిగా పనిచేశాడు. ఒక సీనియర్ లెజిస్లేటర్ను పట్టుకొని, అధ్యక్ష రాజకీయంగా వాళ్ళకి ఏమైనా అభిప్రాయం ఉండని, రాజకీయ పట్ల వారికి ఏమైనా వ్యతిరేకత ఉండని నేను ఇవన్నీ మాట్లాడదలుచుకోలే. నేను ఒకటే అడగదలుచుకున్నా, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మీ సభ్యుడు వ్యవహరించిన తీరును మీరు సమర్థిస్తున్నారా? సభలో ఈ రకమైన వ్యవహార శైలి ఈ సభకు మంచిదా? ఒక సీనియర్, అతను దళితుడా, అతను గిరిజనుడా అనే నేను ప్రస్తావిస్తలేను. అతను ఈ సభలో నాకు తెలిసి చాలా సీనియర్ మోస్ట్ వాళ్ళు 3-4 తీసుకుంటే కడియం శ్రీహరి గారు ఒకరు. వారి సీనియారిటీ, వారి అనుభవము, వారి నిజాయితీ, వారి చదువు ఈ రోజు అక్కడ నిలబడి ఒక సూచన చేస్తే ఇంత అసభ్యకరంగా, ఇంత అసహ్యకరంగా ఎవరైనా వ్యవహరిస్తే ఈ వ్యవహారాన్ని హరీష్ రావు గారు, కేటీఆర్ గారు సమర్థిస్తారా? ఇది మీ పార్టీ విధానమా?